ఖమ్మం పట్టణం బురాన్పురం కాలనీ వాసులు వినూత్న రీతిలో గణనాథుని నిమజ్జనం చేశారు. బురాన్పురం 7 నెంబర్ వీధిలోని శ్రీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. నవరాత్రి పూజలు అందుకున్న గణనాథుని అదే మండపంలో మహిళలు పసుపు కుంకుమ నీటి పైపులు పెట్టి నిమజ్జనం చేశారు. అనంతరం మట్టిని ప్రసాదంగా అందించారు. పర్యావరణ హితమైన గణపతిని నెలకొల్పి పర్యావరణ హితమైన నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లాలో మొదలైంది. ఖమ్మం జిల్లాలో 2742 గణేష్ మండపాల్లో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలు జరిగాయి. గణనాథుడికి 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న ఈ రోజు ఖమ్మంపట్నంలో ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంతో సత్తుపల్లి మదిర నియోజకవర్గాల్లో వైరా నియోజకవర్గంలో కూడా పూర్తిగా నిమజ్జన కార్యక్రమం మొదలైంది. ఖమ్మంపట్నంలో బురాన్పురంలో గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో నిర్వహిస్తున్న మట్టి విగ్రహం దగ్గర 16 అడుగుల మట్టి విగ్రహం దగ్గర ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే దీనికి సంబంధించింది కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఈ మట్టి గణపతి కూడా పూర్తిగా ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు. ప్రతి చోట కూడా గణేష్ నిమజ్జనం చేయాలంటే చెరువులు కుంటలు ఏర్లలో తీసుకుపోయి నిమజ్జనం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఇక్కడ గణనాథులను ఇక్కడ మండపంలో కొలువు తీరిన తర్వాత 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు ఇక్కడే నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జన కార్యక్రమం తంతు ఏంటనేది మన ఉత్సవ కమిటీ సభ్యులను వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి బ్రదర్, ఈ ఉత్సవ కమిటీ ఉద్దేశం ఏంటి? ఇక్కడే నిమజ్జనం చేయడానికి కారణం ఏంటి? పర్యావరణాన్ని కాపాడటం, ఫస్ట్ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, మట్టి విగ్రహాన్ని పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ముఖ్య ఉద్దేశం ఇది. అంతేకాకుండా చెరువులు కుంటలు మున్నేరు వాటిల్లో పిఓపి విగ్రహాలు వేయడం ద్వారా కలుషితం ఏర్పడుతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో మా మండపం వద్దనే మట్టి వినాయకుని పెట్టుకోవడం జరిగింది. అదే ప్లేస్లో కూడా నిమజ్జనం కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం అంటే మా మగవాళ్ళ వరకే ఏటి వరకు వెళ్ళి నిమజ్జనం చేస్తాం ప్రతి చోట ప్రతి మండపాల దగ్గర. అలా కాదు, ఈ నవరాత్రుల్లో మాతో పాటు మా మహిళలు కూడా పాలు పంచుకోవాలని మేము ఇక్కడే వాళ్ళతోటే బిందెలతోటి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని, అంతే ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయని ఎల్లవేళలా మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా జరపడం జరిగింది. మీరు చెప్పండి, ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు ఈ మండపంలో ఏర్పాటు చేశారు. మట్టి విగ్రహం పెట్టారు. మట్టి విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేయడానికి కారణం ఏంటి? ఈ పర్యావరణాన్ని కాపాడటం కోసం ఇక్కడ ఈ గణేష్ మట్టితో వేసేది, ఆ మట్టి కూడా మనం వేస్ట్ చేయకుండా కుండీలలో తీసుకొచ్చి మనం విత్తనం వేసేసి ప్రతి మహిళకి మనం ఇంటికాడ పూజకు పనికొచ్చేటట్టుగా పూల మొక్కలు ఇస్తున్నాం. ఆ మట్టిలో మనం పెట్టేసి అందరికీ ప్రతి ఇళ్లలో ఉండేటట్టుగా ఈ విధంగా చేయడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ లారీల మీద ట్రాక్టర్ల మీద పోయి రోడ్ల మీద ఇబ్బంది పెట్టుకుంటూ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అన్ని రకాల ప్రాబ్లం లేకుండా ఉండాలి కదా. ఎక్కడ వినాయకుడు అక్కడ ఇక్కడ మహిళలంతా చైతన్యం తీసుకుంటూ ఇక్కడ మొత్తం ఆనందంగా ఇక్కడ కోలాటం చేసుకుంటూ జరుగుతున్నాం. సార్ మీరు చెప్పండి, అసలు గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే ఆ బాజంత్రులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెడతారు, కానీ మీరు మట్టి విగ్రహం పెట్టారు. ఇక్కడే నిమజ్జనం పెట్టి ఎక్కడైతే పూజలు చేశారో అక్కడే నిమజ్జనం చేస్తున్నారు. కారణాలు ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు మనం దినదినాభివృద్ధి చెందుతున్న ఈ పట్టణాభివృద్ధి అయితేంది, ఏదైనా సరే మానవులకు హాని కలిగే పరిసరాలు ప్రాంతాలు ఎలాంటి ఆటంకం కలగకుండా మనం హైందవ ధర్మ ప్రకారం, హైందవ సంస్కృతి ప్రకారం, మన హిందూ ధర్మ ప్రకారం మేము ఇక్కడ ఈ ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. రాను రాను మన ప్రకృతికి అనుకూలంగా మనం అందరం కలిపి మన వంతు సహాయంగా కూడా దేవుడి వంతుకు కూడా మనం చేసి నిరూపించాలనే ఉద్దేశంతో మా కమిటీ వారు ఈ సంవత్సరం 16 అడుగుల మట్టి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. ఈ మట్టి విగ్రహాన్ని ఈ ప్రాంతంలోనే ఎవరు చేయని విధంగా చాలా గొప్పగా సరస్వతి పూజ అయితేనేమి, చిన్నపిల్లలకు కావలసిన పూజల కార్యక్రమం అయితేంది, కుంకుమ పూజ కానీ పాలాభిషేకం కానీ బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ మహిళా లోకం ఎలా వచ్చారు. ఈ పర్యావరణాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత రానున్న తరాలకు మనకు చాలా ఉందని నొక్కి చెప్పడానికే మేమందరం కంకణం కట్టుకొని ఈ దురదృష్టవశాత్తు విధి వక్రీకరించి మనకు వరదలు రావటం, మన ఖమ్మం మున్నేరు పొంగటం, చాలామంది ఈ కార్యక్రమాన్ని జరుపుకోలేకపోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. మా కమిటీ తరఫున మా వంతు సహాయం కూడా ముందు చేస్తాం మేము. కానీ అయినా కూడా మన హైందవ ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని మర్చిపోవద్దు, మనం చెయ్యాలి అని వృధాపత్తిగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చారు. వారికి మన ప్రైమ్ ఈ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కవర్ను
ఈ కార్యక్రమాలని ప్రజలందరికీ తెలియజేయడానికి ముందుకొచ్చిన మా ప్రైమ్ టీవీ వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తంగా చూడవచ్చు వినాయక చవితి మండపాలంటేనే సాధారణంగా బాజా బాజంత్రులు కోలాహలంగా ప్రతి చోట కూడా నిమజ్జన కార్యక్రమాలను ఎక్కడైతే మండపాలు ఏర్పాటు చేస్తారో మండపాలు ఏర్పాటు చేసిన అక్కడి నుంచి 9 రోజుల పాటు పూజలు చేసిన తర్వాత తీసుకెళ్లి పక్కన నదులు సెలయేర్లు వాగులు వంకల దగ్గర నిమజ్జనం చేస్తారు. కానీ మాత్రం ఇక్కడ బురాన్పురంలో ఏర్పాటు చేసిన 16 మట్టి విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయకుండా మట్టి విగ్రహాన్ని పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఎక్కడైతే వినాయక చవితి మండపం ఏర్పాటు చేశారో ఆ మండపంలోనే నిమజ్జనం చేసి ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టి ఎక్కడైతే మట్టి ఉంటుందో ఆ మట్టిని తీసుకెళ్లి చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా కుండీలలో ఈ మట్టితో పాటు ఒక విత్తనాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలనే ఉద్దేశంతోనే ఎక్కడైతే వినాయక మండపం ఏర్పాటు చేశారో ఆ మండపంలోనే నిమజ్జన కార్యక్రమాన్ని తంతం చేయడం మాత్రం ఇది కొత్త సాంప్రదాయంగా చెప్పి వినూతన సాంప్రదాయం కూడా అని చెప్పవచ్చు. ఖమ్మంపట్నంలో ఇలాంటి సాంప్రదాయం ఇంకా మున్ముందు రోజుల్లో కొనసాగాలని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఖమ్మంపట్నంలో 700 గణపతులు ఏర్పాటు చేస్తే దీంట్లో 250కి పైగా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో ఈసారి భారీగా 32 అడుగుల మట్టి విగ్రహం కూడా బ్రాహ్మణ బజార్లో కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో 250 పైగా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాయంటే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. ప్రతి చోట కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను తీసుకెళ్లి నదులు సెలయేర్లలో ఏర్చేయడం వల్ల అందులో జీవరాశులు మొత్తం చనిపోతున్నాయి. పర్యావరణవేత్తలు కూడా ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను మాత్రాన్ని నిషేధించాలని చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ ఈ గణేష్ ఉత్సవ కమిటీ బురాన్పురం గణేష్ ఉత్సవ కమిటీ చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఎక్కడైతే వినాయకుడి మండపంలో ఏర్పాటు చేశారో 9 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు మహిళలు చిన్నపిల్లలు అందరూ కలిసి తమ ఇళ్లలో నుంచి ఒక్కొక్క నీటి బిందెని తీసుకొచ్చి వాటిపై వినాయకుడిపై పోసి నిమజ్జనం చేసి ఆ మట్టిని కూడా మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి కానుకగా ఇచ్చి దాంట్లో ఒక విత్తనాన్ని పెట్టి మొక్కలుగా తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఇలాంటి వినూతన కార్యక్రమానికి చేపట్టిందని ఈ ప్రాంత వాసులు కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్.